గణేశాయ నమః. గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సాధారణంగా మనందరికీ చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి ఈ లోకల్లో అంటే కనుక డబ్బు అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. ఈ డబ్బు విషయం దగ్గరకు వచ్చేసరికి ఖర్చు పెట్టడంలో కానీ దాచడంలో కానీ అనేక రకాల అనుమానాలు మనకు ఉన్నాయి. సాధారణంగా అందరూ ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, పొదుపు చేయడానికి తక్కువ ఇష్టపడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో. కానీ అది చాలా ప్రమాదకరం. పూర్వకాలంలో డబ్బుని పొదుపు చేయడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవారు, ఖర్చు పెట్టడానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. ఈ ప్రస్తుత కాలంలో ఈ పరిణామం మారడానికి గల కారణం ఏమిటి అంటే కనుక ఒక చండాలమైన సంస్కృతి మనకు వచ్చింది, పాశ్చాత్య సంస్కృతి. ఏమిటా సంస్కృతి అంటే కనుక క్రెడిట్ కార్డు సంస్కృతి. బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేసి బలవంతంగా క్రెడిట్ కార్డులు మనకి ఇస్తారు. కాస్త కూస్తో మన అకౌంట్ ట్రాన్సాక్షన్ బాగుందంటే కనుక మనం ఎక్కడికైనా ఏదైనా ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ వెంట పడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే మీకు క్రెడిట్ కార్డు లేదా అండి, మేము ఇస్తామండి అని ఇస్తూ ఉంటారు. అంటే అప్పు ఇవ్వడానికి అంత ఉబలాట పడుతున్నారు అంటే కారణం ఏంటి అంటే మనల్ని తద్వారా పాడు చేయడానికే కదా. మళ్ళీ క్రెడిట్ స్కోర్ అని ఒక దానికి పేరు, మళ్ళీ బాగా మనకి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ అప్పు ఇస్తారు. అంటే అప్పు చేయడం అనేటటువంటి విధానాన్ని మనకు అలవాటు చేయడం ఒక పెద్ద సంస్కృతిగా తయారైపోయింది. ఇది పాశ్చాత్య సంస్కృతి. అయితే అసలు డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకి ముఖ్యంగా చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేతు ధనైరపి ఆత్మానం సతతం రక్షేతు దారైరపి సద్ధనైరపి అని. అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక డబ్బును ఎప్పుడూ పొదుపు చేయవలసిందే. ఖచ్చితంగా మనం 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 50 రూపాయలు ఖచ్చితంగా పొదుపు చేయమన్నాడు. ఎందుకు పొదుపు చేయమన్నారు అంటే ఎప్పుడు డబ్బు ఎందుకు పొదుపు చేయాలి అంటే ఏదో వస్తువులు కొనుగోలు చేయడం కోసమో భోగాలు అనుభవించడానికో కాదు. ఆపద వస్తుంది అని ఎప్పుడు డబ్బును కూడబెట్టాలి. అంటే ఆపద అంటే ఏంటి అంటే సడన్గా ఎవరికో యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా మన కుటుంబ సభ్యుల్లోనే మన వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా మన సొంతానికే ఏదైనా ప్రమాదం రావచ్చు. ఆ సమయంలో డాక్టర్ ఆపరేషన్కి తీసుకెళ్ళారు అనుకోండి, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు అనుకోండి, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎంతో డబ్బు కడితే తప్ప ఆపరేషన్ చేయను, అర్జెంటు 24 గంటలు లేదా గంటల ముందు 2 గంటల ముందు అని డాక్టర్లు చెప్తారు. ఈ సమయంలో మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్తే అప్పిస్తారు? అందులో చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎవరు అప్పు ఇవ్వరు. ఇంచేత పోయిన తర్వాత అడగడానికి మొహమాటం, లేదా నిజంగా అప్పు తీసుకున్నాడే పోయాడు అనుకోండి, అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? అంచేత సాధారణంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో అప్పు ఇవ్వడానికి అందరూ శంకిస్తారు. కాబట్టి ఆపద ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడిన డబ్బు మనకు తర్వాత ఉపయోగం లేదు. కాబట్టి మొత్తం డబ్బంతా కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసేయకూడదు, మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేయకూడదు. దానికి కొంత భాగాన్ని విడదీసుకోవాలి. కాకపోతే డబ్బుని ఎప్పుడు పొదుపు చేసి దాచి ఉంచమని మనకు పెద్దలు చెప్పారు. ఆపద వస్తుందని భావించాలట. అయితే ఒకవేళ ధనం విషయంలో తీసుకునే నిర్ణయాల్లో డబ్బు ముఖ్యమా, భార్య ముఖ్యమా, లేదా అన్నిటికన్నా ఆత్మసుఖం ముఖ్యమా, ఆత్మోద్ధరణ ముఖ్యమా అనే అనుమానం వచ్చినట్లయితే కనుక వీటన్నిటిలో ప్రధానంగా ముఖ్యంగా మొట్టమొదట అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆత్మోద్ధరణ, ఆత్మసుఖం. వీటి తర్వాతే మనకి భార్య అయినా డబ్బైనా ఏదైనా. ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేలా తెలియాలి అంటే కనుక ఇక్కడ ఆత్మోద్ధరణ అంటే ఏంటి, లేదా మా ఆత్మసుఖం అంటే ఏంటి అంటే కనుక భార్య 24 గంటలు వేధించి హింసించి సుఖం లేకుండా చేసి, కనీసం ధర్మం కానీ దానం కానీ చేయకుండా చేసి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేయకుండా చేసి, లేదా తల్లిదండ్రుల నుంచి దూరం వచ్చేలాగా తల్లిదండ్రులు హింసించేలా మనతో మార్పించి, లేదా మనతోటి ఆ రకమైనటువంటి క్రతువులు చేయిస్తుందనుకోండి, ఆత్మసుఖం కోల్పోయేలాగా ఆ భార్య వల్ల ప్రయోజనం లేదు. అలాగే ఆత్మోద్ధరణ అంటే మనిషి ఎప్పుడు కూడా యజ్ఞమో యాగమో హోమమో చేసి జీవితాన్ని అంటే ఇప్పటిదాకా మనం మానవ జన్మ అనేటటువంటిది సార్థక చేసుకుని మనం అంత్యలోకాలకు వెళ్ళాలనే తాపత్రయం ఉంటుంది కదా. అందుచేత సత్క్రతువులు చేయాలి. ఈ క్రతువు చేయడానికి భార్య సహకారం చాలా అవసరం. ఏ భార్య అయితే కనుక అలాంటి సహకారం చేయకుండా ఏదో కొంచెం నాస్తికురాల్లాగో లేకపోతే కనుక ధర్మానికి విరుద్ధంగా ఉంది అనుకోండి, అప్పుడు ఆత్మోద్ధరణ ఉండదు. అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేరు. అలాంటి భార్య వల్ల ప్రయోజనం ఏంటి? అందుచేత అలాంటి పరిస్థితి వస్తే కనుక భార్యను కూడా త్యజించమన్నారు. అంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి చిన్న కథ కూడా ఉంది. మనం పూర్వం కూడా చెప్పుకునే ఉంటాం, మీరు అందరూ వినే ఉంటారు. పూర్వం ఒక భార్య భర్త ఇద్దరూ కూడా యాత్రకు వెళ్తున్నారట. వెళ్తూ ఒక డబ్బుల మూట నెత్తిమి పెట్టుకున్నట్టు వెళ్తూ ఉంటే దారిలో ఒక నదీ ప్రవాహం వచ్చిందనమాట. ఈ నదీ ప్రవాహం వెళ్తూ ఉంటే సరే అది ఎలాగైనా దాటాలి. అది ఎక్కడ దాకా ఉందంటే కొంచెం నడుం లోతు దాకా ఉంది. సరే ఎలాగైనా దాటేద్దాము, పెద్ద లోతు ఏం కాదు కదా అని నడుచుకుంటూ వెళ్తున్నట్టు.
వెళ్తూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగింది అంటే కనుక సడన్గా వాగు ఉప్పొంగింది. చూసారా, మనకి ఈ మధ్యకాలంలో కూడా చాలామంది ప్రమాదకరమైన వాగులు తిరుగుతుంటే అప్పటికప్పుడు ఉప్పొంగిపోయి కొట్టుకుపోతున్నారు జనాలు. అది కూడా అలాంటిదే. ఆ నది పొంగుతోందనమాట, వస్తోంది. ఈలోపు ఏం జరిగింది అంటే ఎలాగైనా నది దాటాలి అని పాపం చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూ డబ్బుల మూటను ఏం చేశాడు అంటే చంకలో ఉన్న డబ్బుల మూటను నెత్తిమీద పెట్టుకున్నాడు ఈ షావుకారు గారు. సరే, కొంత దూరం ప్రయాణం చేసేసరికి నదీ ప్రవాహం పెరిగిపోతుంది. సాధారణంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు పొట్టిగా ఉంటారు కదా, అంచేత స్త్రీ ఆవిడ యొక్క మూతి దాకా ముక్కు దాకా నీళ్ళు వచ్చేసాయి. అంటే మునిగిపోయే స్థాయికి వచ్చేసింది భార్య. ఇప్పుడు ఏం చేయాలి అంటే భార్యను ఎత్తుకోవాలి. అంచేత ఈ డబ్బుల మూట నెత్తిమీ పెట్టుకున్నాడు, భార్యనేమో చాంకలో పెట్టుకున్నాడు. సరే, వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆఖరికి ఈయన కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఒకటి భార్యను నెత్తి మీద పెట్టుకునైనా వెళ్ళాలి, లేదా డబ్బుల మూట నెత్తి పెట్టుకునే రెండూ కలిపి మొయ్యలేకపోతున్నాడు. ఇప్పుడు ఏదో ఒక దాన్ని వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టాలి అంటే, ఇక్కడ వదిలిపెట్టే వాళ్ళ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి అనుకోండి. కానీ ఈయన ఏం చేశాడయ్యా అంటే కనుక ఆలోచించాడు. ఏమిటి అంటే, భార్యను వదిలేస్తే డబ్బు మూట ఉంటుంది. ఈ డబ్బు మూట ఉంటే నేను రేపు పొద్దున ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఈ డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి ఎవరో ఒకరు పిల్లనిస్తారు. అంచేత డబ్బున్న వాడికి పిల్లనిస్తారు కదా మనకి. అంచేత ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు డబ్బు మూటను కనుక వదిలిపెట్టానంటే భార్య ఉంటుంది. భార్య ఉన్నా మళ్ళీ ఇంత డబ్బు సంపాదించాలి అంటే చాలా కష్టం. అంచేత నేను భార్యను వదిలేస్తున్నాను అన్నట్టు. అది విచిత్రమైన మనిషి అనమాట. సరే, భార్యను వదిలిపెట్టేసాడు. కొంచెం దూరం పోయిన తర్వాత డబ్బు మూట నెత్తి పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఆఖరికి డబ్బు మూట కూడా మొయ్యలేని పరిస్థితి వచ్చేసింది, పీకల దాకా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు పట్టుకుంటే నది దాటలేడు, డబ్బు వదిలేస్తే ఈదుకుంటూ వెళ్తాడు. అంచేత ఈదాలంటే రెండు చేతులు కావాలి కదా. అంచేత డబ్బు మూట ఇలా పెట్టుకుంటే కనుక ఈదలేడు. అదేం చేయాలి? ఇప్పుడు చచ్చిన డబ్బుల మూట వదిలేయాలి. డబ్బుల మూట కూడా వదిలేసాడు. ఆఖరికి ఈదుకుంటూ ఒడ్డు దాటిన తర్వాత డబ్బుల మూట లేదు, భార్య లేదు, ఏమీ లేదు, ఒక్కడైపోయాడు. అంటే ఈ కథ ఎందుకు చెప్పానయ్యా అంటే కనుక, సాధారణంగా మనిషి మొట్టమొదట భార్యను రక్షించాలా డబ్బును రక్షించాలా అంటే కనుక ఇక్కడ డబ్బుని కాదు భార్యను రక్షించాలి అసలు. కానీ వీడు ఏం చేశాడు? డబ్బుని రక్షించాడు. ఇలా సాధారణంగా మనలో కొంతమంది ఉంటూ ఉంటారు. సరే, ఇదంతా పక్కన పెడితే కనుక భార్యనే వదలాలా డబ్బు వదలాలంటే భార్యని కాదు డబ్బును వదలాలి. అలాగే ఒకవేళ భార్యను ఎప్పుడు వదలాలంటే కనుక మనం కూడా పాడైపోతాం, మనం కూడా దహనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది భార్య వల్ల అంటే అప్పుడు మాత్రమే భార్యని వదిలిపెట్టమని చెప్పాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ఆపదర్దే ధనం రక్షేత్ శ్రీమతాం కుత ఆపద కదా చిచ్చలితా లక్ష్మి సంచితోపి వినశ్యతి అని. అంటే ఆపద వస్తుంది అని శంక ఖచ్చితంగా ధనాన్ని రక్షించవలసిందే. అయితే ఎందుచేత అలా ఉండాలి అంటే కనుక ధనవంతులు ఎవరైతే ఉన్నారో లేదా డబ్బులు ఎప్పుడైతే కుదువు పెట్టారో లేదా ఎవరైతే దాచారో వాళ్ళు ఎలాంటి అంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దాటగలుగుతారు. అంచేత చాలా రకాల ప్రమాదాల నుంచి డబ్బు దాటవేయిస్తుంది మన చేత. అందుచేత ఖచ్చితంగా డబ్బు చాలా అవసరం మనిషికి, ముఖ్యంగా దాంతో దాచడం చాలా అవసరం అని చెప్పాడు. కాబట్టి ఇంచేతనంటే లక్ష్మికి మరొక పేరేంటి? చెంచు లక్ష్మి, చెంచల స్వభావం కలది. డబ్బు ఎంత కూడబెట్టినా మన దగ్గర ఉంది, మన దగ్గర చాలా ఉంది అనేటటువంటి ఆలోచన కానీ లేదా దాని మీద కొంచెం దృష్టి తక్కువగా చూడడం కానీ చేయకూడదు. డబ్బును ఎప్పుడు కూడా అలక్ష్య పెట్టకూడదు. డబ్బును ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఏం చేద్దంటే డబ్బును ఎప్పుడు దాచాలి, డబ్బును ఎప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. డబ్బును ఎంత జాగ్రత్త చేస్తే అంత మంచిది. డబ్బును ఎవరైతే దుబారా చేస్తారో, వృధాగా ఖర్చులు పెడతారో, వెచ్చలవిడిగా ఖర్చు పెడతారో, లక్ష్యం లేకుండా దాని మీద శ్రద్ధ లేకుండా ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. అందుచేత అప్పుడు ఏమవుతున్నాయి అంటే కనుక లక్ష్మి చెంచల స్వభావమై తన దగ్గర నిలబడకుండా పారిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి లక్ష్యం లేని చోట డబ్బు నిలబడదు. అంచేత ఇక్కడ ఏం చెప్పాడు? ఎవరు మనకి చాణక్యుడు ఏం చెప్పారు అంటే కనుక డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, ఏ పరిస్థితుల్లో డబ్బును వదిలిపెట్టాలో ఇవన్నీ కూడా మనకి వివరంగా చెప్పాడు. కాబట్టి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవి రాబోయేటటువంటి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.